అంటే ఇద్దరు స్నేహితులు లేకపోతే ఇద్దరు వ్యాపార భాగస్వాములు ఎప్పటి నుంచో కలిసి అనేక వ్యాపారాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాకముందు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే వ్యక్తిగత కారణాలు, ఆర్థిక సంబంధ వ్యవహారాలు, వ్యాపారాల లావాదేవీల్లో వచ్చిన గొడవలో ఒక దారుణం అయితే జరిగింది. ఒక అమానుషమైన మర్డర్ జరిగిపోయింది. హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో గుద్దించి చంపేశాడు. లక్ష్మీనాయుడు తన ఇద్దరు సోదరులతో బైక్పై వెళుతుండగా, భాస్కర్, పవన్ వాళ్ళిద్దరు సోదరులతో. ఇది జరిగింది 2వ తేదీ. మనం మాట్లాడుకుంటోంది 22వ తేదీ. అంటే 20 రోజుల తర్వాత రాష్ట్రంలో ఈ హత్య ఎందుకు సంచలనంగా చర్చలోకి వచ్చింది. రోజు అనేక క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. అది ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, మాటకొస్తే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా రకరకాల కారణాలతో, రకరకాల భావోద్వేగ సంబంధాలతో, ఆర్థికపరమైన వ్యవహారాలతో కిడ్నాప్లో, మర్డర్లో, లేకపోతే రకరకాల బెదిరింపు వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. కానీ అలాంటి ఒక హత్యను ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి ఒక కులం యాంగిల్ అంటగట్టి ఒక కుల కంపు రాజకీయం చేస్తోంది ఎవరు? ఖచ్చితంగా ఒక యువకుడు చనిపోయాడు. అది బాధాకరమైన విషయమే. ఇది ముఖ్యమంత్రి స్థాయిలో రివ్యూ చేసి హోంమంత్రి అనిత, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు, ఇది గతంలో ప్రకాశం జిల్లా, ఇప్పుడు నెల్లూరు జిల్లా కందుకూరుకు సంబంధించి అక్కడ ఒక ప్రాంతంలో జరిగిన హత్య. అంటే ఆ స్థాయిలో ఎందుకు రివ్యూ చేయాల్సి వచ్చింది? దీని మీద ఒక స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అత్యంత వేగంగా విచారణ చేయాలని సాక్షాత్తు సీఎంఏ ఎందుకు ఆదేశించాల్సి వచ్చిందంటే, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటి రోజు నుంచి ఆయన చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా పెట్టుబడిదారులు, డబ్బు పెట్టేవాడు చూసేది ఏంటంటే, నాకు అక్కడ సేఫ్టీ ఉందా నా వ్యాపారానికి, లాభాల కన్నా ముందు అది చూసుకుంటారు. ప్రతిరోజు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఈ మర్డర్లు, లేకపోతే కిడ్నాపులు, దొమ్మీలు, కొట్లాట్లు ఉంటే అక్కడికి ఎవడు రాడు డబ్బులు పెట్టడానికి. వ్యాపారం సంగతి దేవుడికి ఇంకో చోటు పెట్టుకుంటాడు. అందుకని డే 1 నుంచి సీఎం మీద చాలా స్ట్రింజెంట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. అయినా అడపదడప జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఒక్క రోజుల్లో మొత్తం ఎలిమినేట్ చేసేసి లా అండ్ ఆర్డర్ అంతా బ్రహ్మాండంగా ఉంది, ఒక మర్డర్ జరగలేదు, ఒక కిడ్నాప్ జరగలేదు, ఒక దొమ్మి జరగలేదు అనడానికి కుదరదు. సరే, కీపింగ్ అసైడ్ ఇట్. ఎందుకు ఈ హత్యని కుల యాంగిల్ తీసుకొచ్చారంటే, చంపింది అంటే కారుతో గుద్దించి చంపింది ఒక కమ్మ సామాజిక వర్గానికి, కమ్మ కులానికి చెందిన వ్యక్తి. చనిపోయింది ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తి. సరిగ్గా ఇక్కడే రాజకీయం చేయడానికి అవకాశం దొరికేసింది. ఎవరికి? ఇంకెవరు? ఏం దొరుకుతుందా రాష్ట్రంలో? ఏ చిన్న ఇన్సిడెంట్ దొరికితే దాన్ని మొత్తం పెద్దగా ఫ్లేరప్ చేసేసి, అదిగో కమ్మ వర్సెస్ కాపు, అదిగో టీడీపీ వర్సెస్ జనసేన, అదిగో చంద్రబాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ అని ఏదో ఒకలాగా ఆ కుల చిచ్చు రేపేసి దాంట్లో మంటలు కాచుకోవాలని చూసే పార్టీ ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అసలు హత్యా రాజకీయాలు, ఈ కొట్లాటలు, వీటికి పెట్టింది పేరు ఏ పార్టీ, ఎవరు, ఎక్కడ ఆజ్యం పోశారు అందరికీ తెలుసుగా, రాష్ట్ర ప్రజలందరికీ. ఆ చరిత్రలోకి వెళ్ళక్కర్లేదు. రాజకీయం కోసం ఏదన్నా చేయొచ్చు, తనను నమ్ముకున్న వాళ్ళైనా అవతల వాళ్ళైనా కూడా అని నిరూపించింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఆ పరంపర, ఆ మైండ్ సెట్స్, దాంతోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. దాంతోనే ఆయన పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఈ మర్డర్, తాజాగా కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో బాలకృష్ణ, చిరంజీవి గారి మీద చేసిన వ్యాఖ్యలు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక వివాదం సమసిపోయింది. అది ఎందుకు సమసిపోయింది? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా హుందాగా స్పందించడం వల్ల అది ఫ్లేరప్ అవ్వలేదు. వెంటనే చంద్రబాబు నాయుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయడం వల్ల ఫ్లేరప్ అవ్వలేదు. లేకపోతే కులచిచ్చి రావడానికి ట్రై చేశారుగా, కమ్మా కాపు వర్సెస్ ట్రై చేశారుగా. అంతెందుకు, అసలు అమరావతి అనే రాజధాని ప్రాంతానికే కులాన్ని అంటగట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ. దేశంలో ఏ ప్రాంతంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ప్రపంచంలో ఒక ప్రాంతానికి కులాన్ని అంటగడతారండి ఎవరైనా? బట్ చేశారు వైసీపీ వాళ్ళు. అమరావతికి కూడా కమ్మ కులాన్ని అంటగట్టారు. ఇవాళ కూటమి అధికారంలో ఉన్న 164 సీట్లతో 3 పార్టీలు కలిసి, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న ఏ ఒక్క కులము ఓట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రభుత్వాలు నడిపారా? ఇప్పుడు నడుపుతున్నారా? ఒక రాష్ట్రంలో ప్రెడామినెంట్గా కొన్ని సామాజిక వర్గాలు బలంగా ఉండొచ్చు. బలం అంటే సంఖ్యలో నేను చెప్తున్నాను.
వాళ్ళు ఆర్థికంగా బలవంతులు కాకపోవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో బీసీలో అధిక సంఖ్యాకులు, తర్వాత ఎస్సీలు, ఇప్పుడు అధికారంలో ఉన్న కమ్మ, రెడ్డి, కాపు వీళ్ళందరూ తర్వాతే కదా సంఖ్యాపరంగా చూసుకుంటే. అంటే ఏ ఒక్క కులమో ఓట్లేసేస్తే, ఏ ఒక్క కులమో మీ వెనకాల ర్యాలీ అయితే అధికారంలోకి వస్తారా? ఎందుకు ఇంత సంకుచితంగా ఆలోచిస్తున్నారు? ఓ పక్క రాష్ట్రంలో ఏం మాట్లాడుకుంటున్నాం గత కొద్ది రోజులుగా, గూగుల్ లాంటి ఒక సంస్థలు, మెటా లాంటి సంస్థలు రాష్ట్రానికి రావడానికి ఆలోచిస్తున్నాయి, లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి, లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక అతిపెద్ద డేటా సెంటరు అమెరికా బయట ఇక్కడ వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకుని పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారబోతుంది అని ఓ పక్కన మాట్లాడుకుంటున్నాం. ఇంకో పక్కన ఇదిగో ఈ కులాలు, కంపులు, రొచ్చు. ఒక పాస్టర్ హత్య జరిగితే దానికి మతం యాంగిల్ అంటగట్టేస్తారు. హిందూ వర్సెస్ క్రిస్టియన్ తీసుకొచ్చి రాజకీయం చేయాలనే ప్రయత్నం. ఎవడో చంపితే ఏదో కారణం అయితే దానికి కమ్మ, కాపు, చంద్రబాబు, జనసేన, పవన్ కళ్యాణ్ ఏంటిది? అంటే ఇంకా ఎంతకాలం మీరు ప్రజలను మభ్య పెడతారు? ఇంకా ఎంతకాలం వాళ్ళ ఎమోషన్స్తోనూ, లేకపోతే సరే ఇంకా కులం అనే యాంగిల్ అన్ఫార్చునేట్లీ ఉంది. కులం లేకుండా దేశంలో రాజకీయం జరగదు, ఒప్పుకోవాలి. దాని గురించి ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కానీ అది మాత్రమే కారణం కాదు. కమ్మ కులస్తులందరూ లెస్ దెన్ 7-8% ఓట్లు వేసేస్తే చంద్రబాబు నాయుడు సీఎం అయిపోతారా? అరౌండ్ 20% ఉన్న కాపులు ఓట్లేస్తేనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారా? నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే. వీళ్ళు మాత్రమే ఓట్లేశారు గతంలో ఆయనకు 151 సీట్లు రావడానికి. అంటే ఎందుకు మారదు ఆలోచన ధోరణి? ఎందుకు మారదంటే, ఎందుకు మార్చుకోకూడదంటే, కరెక్ట్గా ఆ బలహీనతల ఆధారంగానే ప్రజల్ని అదే ఫ్రేమ్లో పెట్టి కొట్టుకునేలా చేయాలి. ఆ ఫ్రేమ్కి బయటకు వచ్చేస్తే, బియాండ్ దట్ ఆలోచిస్తే వీళ్ళ ఆటలు సాగవు. నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఏ పార్టీ అయినా కూడా, కుల రాజకీయాలు చేసే ఏ పార్టీ అయినా కూడా. రాజకీయం దాకా ప్రభుత్వం వచ్చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు, పాలన, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు. ఎందుకు ఆస్ట్రేలియాలో 10 రోజులు లోకేష్ ఆయన తిరగాలి? ఇవాళ ఎందుకు మళ్ళీ దుబాయ్కి చంద్రబాబు నాయుడు వెళ్ళాలి? ఆయన వయసు, ఆయన పనిచేసే పని గంటలు, ఆయన తిరుగుతున్న ఈ పర్యటనలు, తిరుగుడు, ఇది కూడా కనీసం అర్థం కాదా? ఎందుకోసం, ఎవరి కోసం అని. నేను చాలాసార్లు చెప్పాను, ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడు కొత్త కాదు, ఆయన చూడండి కాదు, ప్రధానమంత్రి పదవి వదిలేసుకున్న నాయకుడు. రాష్ట్రం కోసం కార్యబద్ధుడై ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు ఎందుకు కుల పంచాయతీలు చేయాలి? ఒక ఎమ్మెల్యేని, హోమ్ మినిస్టర్ని, అక్కడ నాయకుల్ని కూర్చోబెట్టి అవసరమా? కానీ ఎందుకు చేస్తున్నారంటే, ఒకవేళ పొరపాటున ఇదేమన్నా ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రంలో ప్రజలకు కానీ, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడిదారులకు కానీ, ఇవాళ గ్లోబల్గా ఆంధ్రప్రదేశ్ని చూస్తూ ఉంటే ఈ చెత్త పంచాయతీలా? ఏదో కారణంతో ఎవడో చంపేశాడు, మద్రాలు జరగట్లేదా రాష్ట్రంలో రోజు? అఫ్కోర్స్ కంపారిటివ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ, క్రైమ్ రేట్ కానీ తగ్గింది. కానీ అడపదడప జరుగుతాయి కదా, దానికి కులం యాంగిల్ తీసుకొచ్చి, లేకపోతే అసెంబ్లీలో ఎవరినో ఏదో అంటే దానికి కులం యాంగిల్ తీసుకొచ్చి, ఎవరో పాస్టర్ చనిపోతే దానికి మతం యాంగిల్ తీసుకొచ్చి, అంటే ఒకసారి నిజంగానే ఒక అసహ్యం కలుగుతుంది. ఇలాంటి వాటి గురించి మాట్లాడాలా, ఇలాంటివి చెయ్యాలా అని చెప్పి. బట్ ఇట్స్ నెసెసరీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిన్న కూడా అమరవీరులకు సంబంధించి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ, శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాను, మీరు ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు. ఎందుకంటే ఒక ఇన్సిడెంటు ఎంత డ్యామేజ్ అన్నా చేస్తుంది. ఒక్క పొరపాటు చర్య ప్రభుత్వం వైపు నుంచి జరిగినా అది ఎక్కడికైనా దారి తీయచ్చు. అందుకనే అలర్ట్గా ఉండడం, అందుకనే అలర్ట్ చేయడం. ఎక్కడో అనిపిస్తుంది అధికార పార్టీకి సంబంధించిన కూటమి నాయకులు కూడా కొంత అప్పుడప్పుడు వీటిని హ్యాండిల్ చేయడంలో కానీ, లేకపోతే ఈ ట్రాప్లో కానీ అప్పుడప్పుడు పడతారా. సో అంటే వీళ్ళ కుట్రలు ఎలా మొదలవుతాయంటే, ఒక క్యారెక్టర్ అసాసినేషను, లేకపోతే సోషల్ మీడియా పెట్టుకుని ఒక ఫేక్ ప్రచారాలు, లేకపోతే వాళ్ళ సొంత మీడియాలో పెట్టుకుని పిచ్చి పిచ్చి ప్రచారాలు. ఇదంతా 2 రోజుల నుంచి చూస్తున్నాను నేను. దీన్ని ఎంత పెద్ద అంటే ఏదో అయిపోయింది,
కమ్మా కాపులు రోడ్ల మీదకి వచ్చి కత్తులు తీసుకుని నరికేసుకుంటారన్నంత స్థాయిలో దీన్ని ప్రొజెక్ట్ చేయడం ఎంత దారుణం అండి అసలు. అలా ఉందా అసలు? కోర్స్ ఎప్పుడూ లేని ఒక అన్యాచురల్ అలయన్స్ ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్లో. ఫామ్ అయింది కదా, అధికారంలోకి వచ్చింది కదా, కూటమి ప్రభుత్వం ఉంది కదా, చేసుకుంటూ ముందుకు వెళ్తోంది కదా, రాష్ట్రం కోసమే కదా. సో వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ నాయకులకి ఏమి ఇష్టం లేదంటే పచ్చగా ఉండకూడదు రాష్ట్రం, ప్రశాంతంగా ఉండకూడదు, ఏదో ఒక అన్రెస్ట్ ఉండాలి, ఏదో ఒక అలజడి జరగాలి. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం.